ఈ సమ్మర్లో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా, అందుకే నేను ఈరోజు ఒక మంచి ఐటెం అయితే చేస్తున్నాను. అదేమిటంటే కారం మిరపకాయలు. వీటిని చల్లమిరపకాయలు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. వీటిని బాగా కడిగి శుభ్రం చేసుకున్నాను. వీటి కోసం అని చెప్పి 1 లీటర్ పాలు అయితే తోడుపెట్టి పెరుగుని కాస్త మజ్జిగగా చిలికి పెట్టుకున్నాను. ఇందులో సరిపడా ఉప్పు అయితే వేసుకుని ఈ మిరపకాయలని ఇలా చీలుగా చేసుకుని ఈ మజ్జిగలో అయితే మొత్తం అన్నిటినీ వేసేసుకుంటాను. వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే పైకి కిందికి కదిలించుకుని మిరపకాయలు కలిపి పెట్టుకోవాలి. మజ్జిగలో ఇలా నానబెట్టడం వల్ల మిరపకాయలు అనేవి చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇవి చాలా రోజులు నిల్వ అయితే ఉంటాయి. సమ్మర్ లో ఇలా మజ్జిగ మిరపకాయలు చేసి పెట్టుకుంటే తర్వాత వేయించుకుని అన్నంలో తింటుంటే చాలా రుచిగా ఉంటాయి. దీనికి కాంబినేషన్ గా పప్పుచారు, రసం చేసి పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసుంటే వీడియోని లైక్ చేయండి, అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.